ఈ వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నాకు వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మన దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం తిరిగేలాగా ఊపిరి పీల్చగలుగుతున్నాం, భూమి మీద చలించగలుగుతున్నాం. అందును బట్టి మన తండ్రిని దేవునికి నిరంతరం మనము కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, మరి మన ప్రకటన గ్రంథం ఈ ధ్యానం అనే అంశంలో ఆల్రెడీ మనము రెండో అధ్యాయము స్మరణ సంఘం రాయబడిన ఉత్తరం వరకు మనం నేర్చుకున్నాము ఆల్రెడీ. అంటే ఇంచుమించు మనం రెండో అధ్యాయంలో 11వ వచనం వరకు మనం నేర్చుకుని ఉన్నాము. మరి ఈ ఎపిసోడ్లో మనము పెర్గమ సంఘంకి రాయబడిన ఉత్తరం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, పెర్గమ సంఘంకి రాయబడిన ఉత్తరం అంటే ఇది ఈ ఉత్తరం అనేది మనకి ప్రకటన అధ్యాయం రెండో అధ్యాయంలో 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంటారు. ప్రియులారా, 12 నుంచి 17వ వచనం వరకు ఈ ఎపిసోడ్లో మనము ఈ పెర్గమ సంఘం రాయబడిన ఉత్తరం గురించి మనం ప్రతిదీ ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందరూ త్వరపడి శ్రద్ధగా వినండి. రైట్ ప్రియులారా, ముందుగా ఇదివరకు మనము ఎఫెసీ సంఘం గురించి నేర్చుకున్నాం. తర్వాత స్మరణ సంఘంలో ఉన్న క్రీస్తు సంఘం గురించి మనము వ్రాయబడిన ఉత్తరం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పెర్గమలో ఉన్న క్రీస్తు సంఘానికి గల ఉత్తరం గురించి మనం ఇవాళ అధ్యయనం చేద్దాం. ముందుగా చూడండి 12వ వచనము, పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము అని ఉంటారు. ప్రియులారా, పెర్గమలో ఉన్న సంఘము దూతకు ముందుగా ఒక ఉత్తరం ఆరంభించే ముందు ఆ స్థానిక సంఘం గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరమే ఉన్నది. రైట్, అయితే పెర్గమ అనే ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే మన ఇంతవరకు మనం ఎఫెసు నేర్చుకున్నాం, స్మరణ గురించి నేర్చుకున్నాము. ఈ రెండు సముద్ర తీరం పక్కన ఉందని మనం నేర్చుకున్నాం. అయితే ఈ పెర్గమ అనే సంఘము ఆ ఊరు అనేది ఎఫెసీ స్మరణ నుంచి ఇంచుమించు 15 మైళ్ళ దూరంలో ఉంది. ప్రియులారా, 15 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణము. అయితే దీనికి సముద్ర తీరం అయితే లేదు, కానీ ఒక చిన్న నదీ తీరాన కట్టబడిన పట్టణము పెర్గమ సంఘం. తర్వాత ఈ పెర్గమ పట్టణం ప్రియులారా ఆనాడు రోమియోలకి ప్రధాన పట్టణంగా ఉండేది. ఆసియా అనే రాష్ట్రంలో ఒకనొక సమయంలో ఈ పెర్గమ పట్టణము రాజధానిగా ఉండేది మాట. అంటే రోమియోలో ఆనాడు ప్రధాన పట్టణము పెర్గమగా ఉండేది మనము చూడొచ్చు. తర్వాత ఈ పట్టణం అంటే దీనికి ప్రత్యేకత ఏంటి ప్రియులారా అంటే ఇది ఒక పర్వతం మీద స్థాపించబడి తర్వాత ఆ పర్వతం దిగువ నుంచి ఒక మైదానం వరకు వ్యాపించి ఉన్న ప్రదేశము. పర్వతం పై నుంచి కింద వరకు వ్యాపించి ఉన్న ఆ ప్రదేశం పట్టణంగా పెర్గమ అని పిలువబడింది. అయితే ఈ పైన ఉన్న ఏదైతే ఉంటుందో అంటే ఇదంతా ఒకటే పట్టణము. ఈ పైన ఉన్న ప్రదేశాన్ని ఎక్రోపోలిస్ అని అంటారన్నమాట. ఎక్రోపోలిస్ అనే పట్టణంగా పైన ఉన్న ప్రదేశం పిలువబడేది, ఈ కిందన అనేది పెర్గమగా పిలువబడేది. ఇదంతా కలిపి ఒకటే పట్టణము, అది పెర్గమ. అయితే నేటి కాలంలో ఈ పెర్గమ పట్టణమే బెర్గమ అని పిలుచుకుంటున్నాం. ఈనాటికి కూడా అది టర్కీలో ఉంది. టర్కీలో వెళ్తే మనం ఎఫెసీ స్మరణ లాగా మనం ఇంతకు నేర్చుకున్న విధంగా ఇది కూడా బెర్గమ అనే పట్టణంగా ప్రజెంట్ పిలువబడుతుంది. అంటే ఒక చిన్న పట్టణంగా ప్రజెంట్ ఉంది. మరి ఆనాడు ఆ పాతకాలపు అవన్నీ ఆల్రెడీ శిథిలమైపోయి పాడైపోయి దాని ప్లేస్లో కొత్తగా రూపొందించబడిన చిన్న పట్టణంగా బెర్గమ అని నేడు పిలువబడుతుంది. మరి పెర్గమలో ఉన్న క్రీస్తు సంఘము ఎప్పుడు ప్రారంభించబడిందో మనకి బైబిల్లో క్లియర్గా రాయబడలేదు, కానీ ఇదివరకు నేర్చుకున్నట్టుగా అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనంలో మరి పౌలు గారు ఎఫెసులో ఉన్నప్పుడే బహుశా అక్కడ సంఘం ఏర్పాటు ఉండొచ్చు. ప్రియులారా, ఎందుకంటే ఎఫెసు అనుకున్న పట్టణాలు దగ్గర పట్టణాలు కదా. మరి ఆనాడు సువార్త విస్తృతంగా జరిగింది. మరి బహుశా ఆ క్రమంలో ఈ పెర్గమ అనే పట్టణంలో కూడా అక్కడ మనము సంఘము
ఏర్పడి ఉండవచ్చని మనము ఒక అవగాహనకి రావచ్చు. రైట్. అయితే ప్రియులారా, మరి ఈ పెర్గమ పట్టణం మనం చూడగలిగితే దీనికి దేవుని వాక్యం చెప్తున్న ఒక పదము ఏంటంటే, ఈ పెర్గమ పట్టణం గురించి సాతాను సింహాసనమున్న స్థలము అని పేరుంది ప్రియులారా. సాతాను సింహాసనమున్న స్థలము, సాతాను కాపురం ఉన్న స్థలం అని ఈ పెర్గమ పిలువబడింది. రాయబడిన 7 సంఘాలన్నింటిలో కూడా ఈ పెర్గమన పట్టణం మాత్రమే స్పెషల్గా ప్రత్యేకంగా సాతాను కాపురం స్థలం అనే పేరు దీనికి వ్రాయించబడింది. దీన్ని బట్టి మనం చూడగలిగితే ఆ పట్టణం మరి ఎంత భయంకర పరిస్థితిలో ఉందో, మరి ఎటువంటి సాతాను చేతిలో అది పాలించబడుతుందో మనం అర్థం చేసుకోగలము. రైట్. తర్వాత ప్రియులారా, చూడండి, అధ్యాయం చదువుకుందాం. 12వ వచనము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, ఇక్కడ యేసుప్రభు వారు తనను గూర్చి ఏమని వర్ణించుకుంటున్నారంటే, ఆయన 2 అంచుల ఖడ్గము గలవాడు. 2 అంచుల ఖడ్గము గలవాడు యేసు తను వర్ణించుకున్నారు యేసుప్రభు వారు. దీని అర్థం ఏంటంటే, ఒకటి మనం ఇంతవరకు నేర్చుకున్నాం, దేవుని వాక్యము ఖడ్గముగా సూచించబడుతుంది. దేవుని వాక్యము ఖడ్గము సూచించబడుతున్నట్టు. తర్వాత మరి ప్రకటన 1వ అధ్యాయంలో దర్శనంలో భాగంగా ఆ ఖడ్గం అనేది యేసు నోటి నుండి బయటకు వచ్చి అది దుష్టులకు శిక్ష విధించే విధంగా ఖడ్గం పనిచేస్తున్నట్టు మనం ఇదివరకు మనం నేర్చుకున్నాము. అంటే ఒకటేంటంటే, ఈ దేవుని వాక్యం అనేది ఇక్కడ సువార్త వాక్యంగా ఇది ఇక్కడ వ్రాయించబడలేదు. అది దుష్టులకు వారికి వచ్చే శిక్షగా, వాళ్ళ తీర్పుకు ప్రతిరూపంగా ఈ ఖడ్గము బయలుపరచబడుతుంది, ఖడ్గము వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారు. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం కూడా చూసుకెళ్తే అక్కడ 19లో 15 వచనం ఉంటుంది కదా, ఒకసారి చదువుకుందాము. ప్రకటన 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకి ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది, ఆయన ఇనుపదండంతో వారిని ఏలిన పేరు ఉంటారు. అంటే అక్కడ మరి దుష్టులను శిక్షించడానికి, దుష్టులను లయపరచడానికి దేవుని ఖడ్గము ఆయన అక్కడ వాళ్ళ వద్దకు వెళ్తున్నట్టు, దుష్టుల దగ్గరికి వెళ్తున్నట్టు ఇక్కడ వాక్యం మనకి చెప్తుంది. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది దుష్టులను శిక్షించడానికి వస్తున్న ఖడ్గంగా మనం తలంచవచ్చు. రైట్. తర్వాత 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. చూడండి ప్రియులారా, సాతాను సింహాసనము మనకి 4వ అధ్యాయము 5వ అధ్యాయం చదువుకుంటే అక్కడ దేవుని సింహాసనము, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ గురించి చాలా వచనాలు మనం చూడగలము, మనం మునుముందు నేర్చుకుంటాము. ఇక్కడ అది దేవుని సింహాసనము, దానికి సంబంధించిన మహిమ అవి ఉంటుంది. మరి ఇక్కడ ఎస్పెషల్ ప్రకటన 2వ అధ్యాయంలో ఇక్కడ సాతాను సింహాసనం రాయించబడింది. అంటే దీని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, ఇది అక్కడ పరలోకంలో దేవుడి సింహాసనం, దేవుని అధికారంలో, దేవుని పరిపాలనలో అంత జరగబడుతుంటే, ఇక్కడ భూలోకంలో ఈ పెర్గమన సంఘంలో, ఎస్పెషల్లీ ఈ పెర్గమన పట్టణంలో సాతాను సింహాసనం అంటే సాతాను పరిపాలిస్తున్న ప్రదేశము. స్వయంగా సాతానే దిగి వచ్చి అక్కడ అధికారం చెలాయిస్తున్న ఆ సాతాను గల పట్టణం అనే ఇక్కడ ఒక పదప్రయోగం మనము వ్రాయించబడింది పెర్గమ గురించి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే ప్రియులారు, అక్కడ అంటే సాతాను సంబంధమైన కార్యకలాపాలు అనేవి బహు ఎక్కువగా జరగబడుతుంది. సాతాను యొక్క పనులు, వారి యొక్క శక్తి ప్రభావాలు అనేవి అక్కడ బహు గణనీయంగా బలంగా ఉందని మనము అర్థం చేసుకోగలం ప్రియులారా. తర్వాత చూడండి, అంటే అక్కడ ఈ మాట మనం ఎందుకు వ్రాయించబడింది, మనం దాన్ని విశ్లేషిస్తే చాలా మట్టుకు విషయాలు మనం తెలుసుకోవచ్చు.
ఒకటి, సాతాను అక్కడ మతపరంగా సింహాసనం ఎక్కాడు. అంటే మొదటగా ఎందుకు ఇలా మనం చూడగలిగితే అక్కడ ఈ ఎక్రోపోలిస్ అని చదువుకున్నాం కదా ఇందాక మనము. ఈ పెర్గమ, ఎక్రోపోలిస్ అంటే రెండు ఒకటే. అది కొండ మీద ఉన్న పట్టణం. అక్కడ ఆనాడు రోమియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ చక్రవర్తి ఆరాధన గురించి, అది మొట్టమొదటగా స్టార్ట్ చేయబడిన పట్టణం ఏంటంటే పెర్గమ. ఆనాడు మరి రోమియోల చక్రవర్తి ఆరాధన ఇదివరకు మనం నేర్చుకుని ఉన్నాము. ఈ రోమియోల చక్రవర్తుల ఆరాధన సంబంధించి దానికి తొలి పునాది ఎక్కడ పడిందంటే పెర్గములో పడింది. అక్కడి నుండే స్టార్ట్ అయిందన్నమాట ప్రియులారా. తూర్పు తీరాన్ని అందుకే ఆ పెర్గం అనేది ఆనాడు రోమిలకి ఒక బలమైన దుర్గముగా, ఒక బలమైన పట్టణంగా ఆనాడు రోమిలు పెర్గముగా ఉండేది. అందుకే ఆనాడు రాజధానిగా కూడా ఈ పెర్గమ ఉన్నట్టు మనము చూడగలము. తర్వాత ఇంకోటి ఏంటి ప్రియులారా, అక్కడ బహుగా విగ్రహారాధన అక్కడ మనము చూడగలము. ఈ పెర్గమ అనే పట్టణంలో అన్య దేవతలు, గ్రీసు దేవతలు, వాళ్ళకి కట్టబడిన గుడులు అనేకలు ఉన్నాయి ప్రియులారా. అక్కడ నేటి వరకు కూడా ఆ శిథిలాలు మనము చూడగలము. అప్పటికి సంబంధించిన శిథిలాలు కూడా నేటి వరకు కొద్దిగా చాలా మట్టుకు నశించిపోయి కొంత మట్టుకు ఈయన కాలం మనం చూడగలము. ఈ విధంగా అక్కడ ఎక్కడ చూసినా విగ్రహాలకు సంబంధించిన గుడులు అనేవి చాలా మట్టుకు అక్కడ ఎక్కువగా ఉండేది పిల్లలు. ఒకటి మనం ఏంటంటే అక్కడ రాజులు, చక్రవర్తి సంబంధించిన ఆరాధనలు ఎక్కువ ఉండేది. రెండవదిగా వాళ్ళ యొక్క దేవతలు, దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు, గుడులు అనేకంగా ఆనాడు ఈ పెర్గమల పట్టణంలో ఉన్నట్టు మనము చరిత్రలో మనం చూడగలము. తర్వాత మూడోది ఏంటంటే ప్రియులారా, ఆనాడు పెర్గమ రాజు ఒక యుద్ధం నుంచి జయించి ఆ విజయం సాధించిన తర్వాత తిరిగి వస్తుండగా ఆ పెర్గమ పట్టణంలో ఒక పెద్ద బలిపీఠం కట్టించారు ప్రియులారా. పెద్ద బలిపీఠం కట్టించారు. అంటే ఆనాడు ఒక గ్రీసు దేవతలు వాళ్ళకి సంబంధించి జేఎస్, ఆ బలిపీఠం పేరంటే జేఎస్ అనే బలిపీఠము. ఆ జేఎస్ అనే బలిపీఠం ఒక పెద్ద బలిపీఠం ఆయన తయారు చేసి ఇంచుమించేది 120 అడుగులు పొడవు, ఇంచుమించు 112 అడుగులు వెడల్పు, ఒక 20 అడుగులు ఎత్తులో ఒక మహా పెద్దదైన ఒక బలిపీఠం కట్టించినట్టు మన చరిత్రలో చూడగలము. అది ఆనాడు ప్రాచీన ప్రపంచ వింతలలో ఒకటిగా పేరు పొందింది. ఆ జేఎస్ బలిపీఠం మరి ఆనాడు అనేక రకంగా బలు అర్పించినట్టు ఆనాడు గ్రీసు దేవస్థలకి మనము చూడగలము. తర్వాత ఇంకా అంతేకాదు ప్రియులారా, అక్కడ మళ్ళీ ఇంకా అక్కడ ఒక మెడికల్ కాంప్లెక్స్ ఉండేది. పట్టణానికి దక్షిణాన చూస్తే అక్కడ మెడికల్ కాంప్లెక్స్ ఉండేది. అక్కడ ఆనాడు ఒక పేరుగాంచిన ఒక వైద్యుడు, గ్యాలెన్ అనే వైద్యుడు ఆనాడు అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. మరి విగ్రహ సంబంధం మంత్రతంత్రాలు, మరి ప్రాచీన ఔషధం అనేది అక్కడ విస్తృతంగా జరిగేది. ఆనాడు వైద్యం, ఆ మెడికల్ దానికి కూడా ఒక మంచి పేరు ఉండేది అన్నమాట. ఎక్కడెక్కడ జనాలు వచ్చి అక్కడ దాన్ని కూడా దర్శిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆ పెర్గం పట్టణంకి అటువంటి ఆనాడు వాళ్ళ గొప్ప విశిష్టతలు మనం చూడగలము చరిత్రలో. తర్వాత అనేక రకంగా ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ప్రకృతి దేవతలు ఎక్కువ ఆరాధించేవారు. ప్రతిదీ కూడా సూర్యుడు ఒక దేవుడని, చంద్రుడు ఒక దేవుడని, తర్వాత ప్రకృతి దేవుడని, రకరకాల దేవతలు అనేవి వాళ్ళు కల్పించుకున్నవి చాలా మటుకు అక్కడ మనము చూడగలం. ప్రతిదానికి కూడా ఒక గుడులు తయారు చేస్తున్నట్టు. అదేవిధంగా మనం ఇందాక చదువుకున్న ఆ బలిపీఠం మీద, ఆ జేస్ బలిపీఠం మీద ఒక పెద్ద పాము బొండ, ఒక పెనవేయబడిన పాము బొమ్మ ఒకటి ఉండేది ప్రియులారా. మరి ఆ పాము బొమ్మ మనం ప్రజెంట్ మనం అంటే క్రైస్తవులకు సాధారణంగా పాము అనేది అపవాద గుర్తుగా భావించేవారు. ఆనాడు వాళ్ళు దేవతగా భావించేవారు. అటువంటి బొమ్మ కూడా పెద్దగా ఉండేది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసి క్రైస్తవులు గొప్ప విసిగిపోయేవారు అన్నమాట. అంటే చూడగలిగితే ఆ నగరంలో, ఆ పట్టణంలో అంతా ఒకటి ఉంటే మేము ఒకటి
అంటే ఈ అన్య ఆరాధన, చక్రవర్తుల ఆరాధన, తర్వాత ఈ విగ్రహ సంబంధన ఆరాధన ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. ఇవన్నీ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే కొద్దిమంది క్రైస్తవులు అక్కడ ఉండేవారు. ఈ క్రైస్తవులు మరి బహుగా ఎక్కువ హింసించబడ్డము, వాళ్ళచే దూషింపబడ్డము, అటువంటి చాలా రకమైన శ్రమలలో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండేవారు ఆనాటి కాలంలో. అంతేకాకుండా మరి పెర్గమ మరి ఎఫెసీ స్ముర్నతో పోల్చుకుంటే వర్తక వాణిజ్యాల్లో మరి వాళ్ళతో అంత పోటీ పడలేకపోయినా, ఎందుకంటే ఎఫెసీ స్ముర్నలో ఎక్కువ వర్తక వ్యాపారాలు ఎక్కువ కొనసాగించబడేవి. ఆ విధంగా వాటి మంచి పేరు ఉండేది. కానీ ఈ పెర్గమ విషయానికి వస్తే మరి సముద్ర తీరం లేదు కాబట్టి అంత వాణిజ్య వ్యాపారం కొనసాగేది కాదు. కాకపోతే అక్కడ ఉన్న నాగరికత, అక్కడున్న డెవలప్మెంట్ ఆర్థికంగా ఈ విధంగా ఒక మంచి పేరు అనేది పెర్గమకి ఆనాడు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ పెర్గమలో ఇంకో మంచి పేరు రావడానికి ఉన్న ప్రధానంగా ఇంకో కారణం ఏంటంటే అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది ప్రియులారా. ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఒక పెద్ద అలెగ్జాండ్రియాలో ముందు ఈజిప్ట్లో ఉండేది. దాని అలెగ్జాండరియా అనే పట్టణంలో ఉండేది. తర్వాత అంత పెద్ద గొప్ప పట్టణం, గొప్ప ఈ గ్రంథాలయం లైబ్రరీ అనేది పెర్గంలో స్టార్ట్ అయింది. ఇంచుమించు 2 లక్షల గ్రంథం వరకు అక్కడ మనము చూడవచ్చు ప్రియులారు అక్కడ. అయితే మరి ఎప్పుడైతే ఇటువంటి ఈ గ్రంథాలయం స్టార్ట్ అవుతుందో వెంటనే ఆనాడు ఆ ఈజిప్ట్ రాజు ఈ పెర్గమకి మరి పేపరస్ అంటే ఈనాడు మనం చదువుకున్న పేపరు అంటే ఆనాడు నైలు నదిలో పేపర్స్ అనే మొక్కల నుండి పేపర్ అనేది తయారు చేసేవారు ఆ కాలంలో. అంటే అటువంటి జ్ఞానం ఫస్ట్ ఐగుప్తులు కలిగి ఉండేవారు. అటువంటి పేపర్స్ని వాళ్ళు పంపడానికి నిరాకరించారన్నమాట. ఎవరికి? ఈజిప్ట్ వారు పెర్గమ వాళ్ళకి. అయితే పెర్గమ వారు ఏం చేశారంటే తర్వాత వాళ్ళు ఈ పార్చమెంట్ అనే పదము మనం చదువుకోగలము ఇంగ్లీష్లో. పార్చమెంట్ పదం ఏంటంటే ఇది చర్మపు కాగితం అన్నమాట. పార్చమెంట్ అర్థం పిల్లలు ఇది చర్మపు కాగితము. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జంతువుల చర్మాన్ని దాన్ని సన్నంగా చాలా ఆ మందాన్ని చాలా తగ్గించి వాటి మీద ఈ గ్రంథ ప్రతులు రాయడం జరిగింది. అంటే ఇటువంటి విధానం అనేది ఆనాడు పెర్గం నుండి స్టార్ట్ అయింది ప్రియులారా. ఒకసారి మనము బైబిల్ కూడా చూడగలిగితే 2 తిమోతిలోని 4:13 చదువుకుంటే అక్కడ కూడా మరి పౌలు గారు తిమోతో మాట అంటారు కదా. ఒకసారి చదువుకుందాము. 2 తిమోతి 4:13 చూడండి. త్రోయిలో కరుపునొద్ద ఉంచిన అంగిని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితంలో తీసుకొని రమ్మని ఉంటుంది. చర్మపు కాగితము. ఈ చర్మపు కాగితం అనేది ఆనాడు పెర్గమ నుండి స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా ఒక మంచి నాగరికంగా అభివృద్ధి చెందిన పట్టణంగా పెర్గమ ఉండేది. అంతేకాకుండా ఆనాడు పెర్గమ ఆ ఊరిలో ఒక 10,000 సీట్లు గల ఒక నర్తకశాల ఉండేది. ఉండేది. అది ఇంచుమించు 10,000 సీట్లు, 10,000 మంది కూర్చునే విధంగా ఒక పెద్ద స్థలం ఉండేది. ఈ విధంగా ఈ పెర్గమ సంఘానికి ఒక మంచి పేరు ఉన్నది ప్రియులారా. కాబట్టి చూడగలిగితే పెర్గమ నాగరికంగా, రాజకీయ, మతపరంగా, చక్రవర్తి ఆరాధన పరంగా ఒక గొప్ప స్థాయిలో ఉండేది. అక్కడ విగ్రహారాధన చాలా విస్తృతంగా జరిగేది. అంతేకాకుండా విగ్రహ సంబంధమైన కామ కార్యకలాపాలు, లైంగిక అపవిత్రత, లైంగిక కార్యక్రమాలు కూడా అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉండే ప్రియులారా. ఆనాడు విగ్రహారాధనలో భాగంగా ఎక్కువగా దాసదాసీలు ఉండేవారు. తద్వారా ఎక్కువగా జారత్వం జరిగేది. లైంగికంగా ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువ జరిగినట్టు మనం చరిత్రలో చూడగలము. ఇటువంటి పరిస్థితుల మధ్య ఆనాడు క్రైస్తవులు వాళ్ళు ఉన్నారు. అంటే మనము ఈ సాతాను సింహాసనము అది మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే అది అంటే సాతానే వచ్చి సింహాసనం గద్దె ఎక్కలేదు కానీ సాతాను వాడు ఒక మనిషిలో వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసులో, ఆ పెర్గమ పట్టణం వాళ్ళ పట్టణస్తుల మనసులో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ తలంపులో పూర్తిగా వాడు ఎక్కువైపోయి ఉండి ఆ విధంగా వాడు
అంటే సాతాన వాళ్ళని ఆవహించాడు, అంటే సాతాను వాళ్ళ హృదయాలు తిష్టవేశాడు అని మనము ఆ పదాన్ని మనం అర్థం చేసుకోగలము. రైట్. అయితే చూడండి, మళ్ళీ వచనం చదువుకుందాం. ప్రకటన 2:13. మరి సాతాన కాపురమున్న ఆ స్థలముల్లో నా యందు విశ్వాసే ఉండి నన్ను గూర్చిన సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూడండి, నా యందలి విశ్వాసము. మరి యేసువారు ఏమనంటారంటే ఇక్కడ, నువ్వు నా నామము గట్టిగా చేపట్టి నా 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 ఇందులో విశ్వాసం విసర్జింపలేదు అని ఇక్కడ ప్రభు పొగడ్తలతో స్టార్ట్ చేస్తున్నారు. మనం చదువుకున్నట్టు ఇంత ముందుగా ప్రతి సంఘం కూడా ముందు మెప్పుగు, ముందు వందనవచనము, తర్వాత స్తుతి వర్ణన, తర్వాత మెప్పు అని మనం చదువుకుని ఉన్నాం కదా. ఇక్కడ ఈ సంఘాన్ని మెప్పు ఏంటంటే, అంత పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు నా నామము నా విశ్వాసము విసర్జింపలేదు అని అన్నారు వీళ్ళారు. నా యందలి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభులో విశ్వాసము, యేసుప్రభు చెప్పిన నియమము, ఆయన చెప్పిన బోధ, ఆయన చెప్పిన నియమము, ఆయన చెప్పిన ఆజ్ఞలు, అంటే వీటన్నిటిలో కూడా నువ్వు తొలగపోలేదు, దాన్ని నువ్వు విసర్జింపబడలేదు అని అక్కడ ఒక మంచి మెప్పు నువ్వు పెర్గమ సంఘస్థులు పొందారు. అయితే ఇక్కడ ఒక మనం మాట చూడండి, నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు. మరి అంతిప అనే వ్యక్తి మరి బైబిల్ స్పష్టంగా చెప్పలేదు ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. అయితే ఒకటి ఏంటంటే, అంతిప అనే వ్యక్తి ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి భక్తి గల విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోగలము. అంటే మరి ఆయన కూడా మన ఆయనతో విశ్వాసే ఉన్నాడు మొదట. తర్వాత ఆయన నా గురించి సాక్షి అయిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. కాబట్టి ఈ అంతిపైనే మొట్టమొదటి ఒక గొప్ప సాక్ష్యము పెర్గమ సంఘస్థులు పొందారు. తర్వాత చూడండి 14వ వచనము, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఇప్పుడు మనం చూడండి, ముందు మెప్పు యేసుప్రభువు చెప్పారు, దాని తర్వాత వాళ్ళకి హెచ్చరించడం, వాళ్ళ మీద మోపబడిన తప్పు ఏంటో తప్పులు అంటే, మొదటగా 14, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును జారతము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలామ బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. రైట్. ఇప్పుడు వాళ్ళ తప్పులేంటో యేసుప్రభువు వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. సంఘం చేస్తున్న తప్పులేంటో ఎత్తి చూపిస్తున్నారు. ఏంటది? మొదటగా చూడండి, విగ్రహములకు బలిచిన వాటిని తిననట్లును జారతము చేయనట్లును. అంటే ఒకటేంటంటే ఇక మనం చూడండి, బిలామ బోధ అని ఉంటారు పిల్లరా, బిలామ బోధ. మరి బిలాం అనే పదము ఎక్కడ చూడగలము? బిలాం అంటే ఎవరు? ఒకనాడు దేవుని ప్రవక్త, దేవుని మాటలు ప్రవచించేవాడు బిలాము. ఒకప్పుడు విశ్వాసిగా ఒక మంచి మెప్పు పొందిన బిలాం అనే వ్యక్తి తర్వాత ధనాశకు లోబడి ఆ బాలాకు చూపించిన ఆ ధనమోహంకి ఈయన ఆశపడి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. తద్వారా ఆయన నాశనం ఇప్పుడు మనం పాత నిబంధనలో చూడగలము. సంఖ్యాకాండము 22 నుంచి 25 అధ్యాయం వరకు మనము ఈ బిలాం గురించి మనము కొన్ని అంశాలు మనం చూడగలం. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేయలేను, ఎందుకంటే చెప్తే ఇంకా చాలా సమయం పడుతుంది. మీకు అంతకు మీకు పైన మేము పరిచయం చేయాలనుకుంటున్నాను. అయితే ఆనాడు అంటే బిలాం చేసిన తప్పు ఏంటంటే, ఒకటి, ఇశ్రాయేలును శపించమని ఆనాడు బాలాకు వచ్చి బిలాం దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు, మరి బిలాము అంటే నువ్వు వాళ్ళకి శపిస్తే నేను మీకు బహుమానం ఇస్తున్నాను బాలకు చెప్పిన సందర్భం తర్వాత బిలాము శపించడానికి చెప్పే ముందే దేవుని వాక్యం పనిచేసి ఆయన ఆ శాపలన్నీ కూడా అవి దీవెనలుగా మారిపోయి ఆయన్ని ఆశీర్వదించినట్టు పలికాడు. తద్వారా మరి నేనేం చేయలేను, ఇశ్రాయేలుని నేను ప్రత్యేకంగా చేయలేను చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆఖరికి ఒక రాజు ఒక తప్పుడు సలహా ఇచ్చి బాలకు తప్పుడు సలహా ఇచ్చి ఆ ఇశ్రాయేలుని దేవుని నుంచి చెరపడానికి, దేవుని ఉగ్రత గురి చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే అన్ని స్త్రీలను వారి మధ్యన పంపి వారిని ఉసిగొల్పారన్నమాట. ఒకసారి ఈ మాటను మనం
చూడగలిగితే సంఖ్యాకాండము 3:16 ఉంటాయి పిల్లలంట. సంఖ్యాకాండము 31 అధ్యాయము 16 వచనంలో ఉంటుందన్నమాట. అన్ని స్త్రీలని పంపడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విగ్రహ సంబంధ జారత్వమును తర్వాత అపవిత్రతతోనూ వాళ్ళని పాడు చేసి ఆనాడు ఉన్న ఇశ్రాయేలు పురుషుల్ని అన్ని స్త్రీల ద్వారా వాళ్ళని వాటి వైపు తిప్పి దేవుడి నుంచి దూరం చేసి ఆఖరికి దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చి ఇంచుమించు 24,000 మంది తెగులుకు గురైనట్టు చేశాడు. ఈ బేలాము చేసిన బోధ వల్ల ఆ బోధకి ఆ బాలకు ఆయన క్రియారూపం దాల్చి దేవుణ్ణి దూరం చేసే ఇశ్రాయేలుని ఇంచుమించు 24,000 మందిని దేవుని ఉగ్రత గురి చేసినట్టు వాళ్ళందరూ చనిపోయినట్టు మనము చరిత్రలో మనం చూడగలము. కాబట్టి అటువంటి బోధను మీరు అనుసరిస్తున్నారు, మీ మధ్యన తీయట్లేదని ప్రభువు ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో పెర్గమ సంఘానికి హెచ్చరిస్తున్నారు బెలామీలు. ఎందుకంటే చూడండి పిల్లలు, ఆనాడు మన కాలంలో పెర్గమలో ఉన్న ప్రతిదీ కూడా విగ్రహార్థన బహు గణనీయంగా ఉండేది. విగ్రహ సంబంధ కార్యకలాపాలు, ఆరాధన సమాచారం అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వారిలో కూడా మీరు పాలు పొందుతున్నారు అని ప్రభువు వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. అంటే క్రైస్తుడైన వాడు లోకానికి వేరుగా ఉండాలి. క్రైస్తుడైన వాడు లోకంలో ఉండినా లోకానికి వేరే, మనకు సంబంధం లేదన్నట్టుగా బతకాలి. అది క్రైస్తవ జీవితము. వాళ్ళకి సంబంధించిన ఆచారాలు కానీ పారంపర్యాలు కానీ ఇవేవి కూడా మనం పాటించకూడదు. ఒకప్పుడు మనం చేసిన ఆచారాలు సాంప్రదాయాలు అనేవి తర్వాత మనం కొనసాగించడం మనకు హక్కు లేదు. ఎందుకంటే దేవుడు మనం ప్రత్యేకించబడ్డాము దేవునితో, మనం పరిశుద్ధపరచబడ్డాము దేవునితో. కాబట్టి మన విధి విధానాలు వేరు, మన ఆచరణలు వేరు, మన ఆజ్ఞలు వేరు. కాబట్టి ఆ విగ్రహ సంబంధ ఆచరణ ఏది కూడా మనము చేయకూడదు. ఒక క్రైస్తవుడిగా మనం ఏం పని చేసినా ఒకటేంటంటే పిల్లలు, మన సమాజంలో మనము ఏం పని చేసినా అది దేవునికి వ్యతిరేకమా కాదా, దేవుని ఆజ్ఞకి అది లోబడుతుందా, మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాము, దేవుని మనం తప్పిపోతున్నాము, అవన్నీ మనం పరిశీలన చేసుకుంటూ మనం అడుగులు వేయాలి, మన జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా లెక్క వేస్తాడు, ప్రతిదీ కూడా చూస్తాడు ఆయన. కాబట్టి మనము ప్రతిదీ కూడా అంచనా వేసుకుంటూ దేవునికి సంబంధించిన కాదని లెక్క వేసుకుంటూ మనము దాన్ని బట్టి మనము చేయవలసి ఉంటుంది ప్రియులారా. మరి ఆనాడు ఎఫెసు సంఘంకి వాళ్ళకి నికోలైతుల గురించి మనం చదువుకున్నాను కదా, అబద్ధ బోధకుల గురించి. ఇది కూడా మరి వీళ్ళేం ఫాలో అవుతున్నారంటే బిలామ బోధన ఫాలో అవుతున్నారు. తర్వాత 15 వచనం చూడండి. అటువలన నికోలైతుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇద్దరు గుంపులు ఉన్నారు పిల్లలు. ఒకటి బిలాము బోధ చెప్పేవారు, రెండవది నికోలైతులు. ఈ నికోలైతుల గురించి మనం ఆల్రెడీ ఎఫెసు సంఘం గురించి నేర్చుకున్నాము. అంటే వీళ్ళిద్దరూ అబద్ధ బోధకులే, అబద్ధ బోధనను సంఘాల్లో ప్రవేశపెట్టిన వారే. అంటే ఒకటేంటంటే ఇద్దరు ఒకటే బ్రాండ్, ఇద్దరు సాతను సంబంధించింది. ఈయన ఒక టైపు అనమాట. ఈ బిలాము బోధ వీళ్ళేంటంటే విగ్రహార్పితమైన బలులు మనం అర్పించింది మనం తినచ్చు, తప్పేట్లేదు. తర్వాత క్రైస్తవులు ఆనాడు ఏంటంటే వాళ్ళ యొక్క ఆ జాగ్రత్తకు సంబంధించి ఇంత చదువుకున్న దాసదాసీలు వాళ్ళ సంస్కృతిలో మరి విగ్రహార్థతలో భాగంగా వాళ్ళతో లైంగికంగా పాల్గొనేవారు. ఇటువంటివి కూడా బైబిల్ ఖండిస్తుంది. అందుకే ఆనాడు పౌలు గారు కొరింథీ సంఘంలో జాగ్రత్తం గురించి ఎక్కువ మాటలు మనం చెప్పినట్టు మనం చూడగలము. కొరింథీ పత్రికలో జాగ్రత్తం అనేది దేవునికి వ్యతిరేకము. ప్రతి పురుషుడు కూడా సొంత భార్య కలిగి ఉండాలి, అంతే తప్ప ఆ లైంగిక సంబంధం అనేది కూడా భర్త భార్యతోనూ భార్య భర్తతో తప్ప అన్ని వాళ్ళతో చేయకూడదని అన్నాడు. మనం ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది. అయితే మరి బిలాము బోధ అంటే ఈ విగ్రహాలు ఇవి మనం చేయొచ్చు, ఇది చేసినా పర్లేదు, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, మన ఎలా రక్షణకు వచ్చిన తర్వాత మన ఇష్టం మనం చేయొచ్చని ఒక రకమైన బోధలు వాళ్ళ సంఘాలు ప్రవేశపెట్టి మనం చూడగలము. మరి నికోలైతుల బోధలు వీలేంటంటే దేవుడు మనం ఎంత పాపం చేసినా ఆయన క్షమిస్తాడు, అంటే దేవుని కృప మనల్ని చేస్తుంది, కాబట్టి మనం పాపం చేసినా చేయకపోయినా ఏం పర్లేదు అన్నట్టు వీళ్ళు ఒక రకమైన బోధను తీసుకొచ్చారన్నమాట. అయితే ఈ రెండు బోధల మధ్యన వీరు నలిగిపోయి మరి పెర్గమ సంఘస్థులు వాటిని మరి విసర్జించకుండా వాటిని కూడా ఫాలో అవుతున్నారని మరి ఇక్కడ వాక్యము మనకు సెలవిస్తుంది. మరి ఈ బిలాము గురించి మరి రెండో పేతురు
మరి 2:15 తర్వాత యోధా పత్రికలోని 11 కూడా ఉంటారు పిల్లలు. ఆఖరికి వాళ్ళకి కత్తి మీద తీర్పు ఉంటుంది. వాళ్ళకి నిత్య నరకము త్వరలో రానే ఉంటుందని మనము మన తర్వాత మనం చూడగలము. తర్వాత చూడండి, మరి ఈ విధంగా ఆనాడు సంఘంలో ఈ నికోలిత బోధ, ఈ బీలమ్మ బోధను ప్రవేశపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘంలో ఉన్నారు. అయితే వీళ్ళు దాన్ని విసరించకుండా వారికి మరి వాళ్ళతో రాజీ పడుతున్నారేమో సంఘస్థులు. కానీ రాజీ పడే తత్వము క్రైస్తవులకు ఉండకూడదు. క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి తప్ప కాంప్రమైజ్ అవ్వకూడదు ఏ విషయాల్లో కూడా. దేవుని సంబంధం కాని విషయాల్లో క్రైస్తవులు ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకే పౌలు గారు రోమియోల పత్రిక 16:17లో వారి నుంచి తొలగిపోవడని వచ్చినా మనం ఉంటుంది చూడగలము. అబద్ధ బోధ నుంచి మనం తొలగిపోవడి అని ఉంటుంది ప్రియులారు. అంతేకాక 2 తెస్సలోనికీయుల పత్రిక 3:5 ఆలోచన కూడా అక్కడ మా వల్ల పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవడం అనే మాట ఉంటుంది పిల్లారా. ఒకటేంటంటే ఎప్పుడైతే మనకి ఇది మంచిది కాదు, ఇది దేవుని బోధ కాదు, ఇది అబద్ధ బోధను తెలుస్తుందో మనం వాటిని ఖండించవలసి వస్తుంది. ఆ ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది. వాటి నుండి తొలగిపోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే సాతాను వెలుగుదోత వేషం వేసుకొని ఇప్పుడు వాడు విశ్వాసం చెరుపుడికే ఆనాడు నుంచి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి అటువంటి మనం చూస్తూ మనం కాంప్రమైజ్ అయిపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు, యేసుప్రభు యాక్సెప్ట్ చేయడు. అటువంటి అబద్ధ బోధ నుండి మనం తొలగిపోవాలి. అబద్ధ బోధ జరుగుతుందంటే మనం వాటిని తొలగిపోవాలి. తొలగిపోకపోతే అది నీ తప్పే. ఎందుకంటే దేవుడు నీకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఇవన్నీ ఉపయోగించి దేవుని వాక్యం ప్రకారం చూసుకొని ఈ బోధ కరెక్ట్ కాదు మనం పరిశీలించగానే సరిపోదు. పరిశీలించిన తర్వాత మనం వాటి నుండి తొలగిపోవలసిన వారమే ఉన్నాము. తొలగిపోకుంటే మనకి మరి దేవుని ఒకటి మనం చూడవలసి వస్తుంది. అదేంటంటే బోధన చేసిన తప్పు వాళ్ళు చేస్తే మాకేంటి శిక్ష అనుకోవచ్చు. కానీ ఇక్కడ నీ మనసు నువ్వు లగ్నం చేయలేదు, నీ మైండ్ పెట్టలేదు. అది అబద్ధబోధం తెలిసి నువ్వు కంటిన్యూ చేయకూడదు, రాజీ పడకూడదు. నువ్వు వేరే పోవాలి, సెపరేట్ అయిపోవాలి. లేకపోతే అది నీ ఆత్మక ప్రమాదం అనే వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత చూడండి, మళ్ళీ ఇప్పుడు హెచ్చరించి బెదిరించడం. 16 కావున మారు మనసు పొందము లేని ఎడల నేను ఈ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి కటకం చేత వీరితో యుద్ధము చేసేదను. కాబట్టి మరి యేసుప్రభువు ఏమంటున్నారంటే మరి వాళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశము? నువ్వు మనసు మారి వాటి నుండి తొలగిపో. వీటి నుండి ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ అబద్ధ బోధ నుండి నువ్వు తొలగిపో. లేకపోతే నేను త్వరగా వచ్చి మరి నీ యుద్ధ నుండి త్వరగా నా నోట నుండి వచ్చి కటకం చేత వీరితో యుద్ధము చేసిన మాట మరి యేసుప్రభువు అన్నట్టు మనం ఇక్కడ చూడగలము. చూడండి ప్రియులారా, యేసుప్రభువు మరి ఆయన మరి ఎంత చక్కగా మన ప్రభువు మనకి ఎప్పుడు కూడా మారు మనసు ఎప్పుడు ఇస్తూ ఉంటారు ప్రియులారా. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు పాపము చేస్తే పరిస్థితి ఏంటి అనుకుంటారు. కానీ మన దేవుడు మహాకృపామయుడు, ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ మనం వెలకట్టలేము. మన ఇన్ని తప్పులు చేసిన దేవుడు ఎండ శిక్ష వేసాడు, కానీ మనకి అవకాశం ఇస్తూనే ఉంటాడు మారు మనసు. ఇచ్చిన తరుణం తర్వాత మారు మనసు మనము దేవుడు ఏదో అవకాశం ఇచ్చాడని ప్రతిసారి కూడా మనం పాపం చేసి మారు మనసు పొంది అటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేయకూడదు. తెలిసి చేసిన పాపాలకి శిక్ష కంపల్సరీగా ఉంటుంది. మనం తెలియక చేసిన తప్పు ఉంటే దేవుడు క్షమిస్తుంది తప్ప నువ్వు తెలిసి చేస్తే దానికి క్షమాపణ ఎప్పుడూ ఉండదు ప్రియులారా. ఆల్రెడీ మనము బాప్తిసం పొందామంటే ఆ పాపాలను విడిపింపబడి మరి ఇంకెప్పుడు నేను చేయని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందుతావు. బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ ఆ పాత తర్వాత జీవితం మనం వెళ్ళకూడదు, అవి మనం అనుసరించకూడదు. అయితే మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధ బోధ కూడా ఒక భయంకర పాపం అని చెప్తుంది. యేసుప్రభువు మరి ఎందుకు ఎంతగా చెప్తున్నారు అబద్ధ బోధ గురించి? అది మనం అంత ఆలోచించాలి. ఈ అబద్ధ బోధలు అనేది కూడా అది కూడా ఒక పాపముతో సమానమైన వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి నువ్వు వాటి నుండి దూరంగా వెళ్ళు, లేకపోతే నేను నా శిక్ష నా ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని ప్రభువు
వారికి మరి ఇస్తుంటే మనం చూడగలము. తర్వాత 17 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. మరి యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఇది ప్రతి ఒక్కరికి అప్లై చేస్తుంది. ప్రతి స్థానిక సంఘ సభ్యుడు కూడా ఇది మనము అర్థం చేసుకోవాలి, ఇది కూడా మీరు గ్రహించాలనే వాక్యము మనకు సెలవిస్తుంది. ఆఖరిగా జయించువానికి మరుగైనున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును, పొందిన వానికి దాన్ని అది మరి ఎవరికినూ తెలియదు. ఆఖరిగా మన్నా మనం ఎక్కడ చదువుకోగలము? మరి పాత నిబంధనలో మరి దేవుడు ఇశ్రాయేలును నడిపించేటప్పుడు ఐగుప్తు నుండి కనాను దేశానికి వాళ్ళకి ప్రయాణ మార్గంలో దేవుడు వారికి దయచేసిన ఆహారము అది మన్నా. మన్నాతో దేవుడు వాళ్ళని పోషించారన్నమాట. ఆఖరికి ఈ మన్నా పాత్రని యెహోవా మందసంలో కూడా ఉంచినట్టు మనం చూడగలము పాత నిబంధనలో. మరి నిర్గమకాండము 16 నుండి మనం ఈ 13 నుంచి 30 వచనం వరకు మన్నా గురించి రాయబడి ఉంటుంది. వీరైతే మీరు చదువుకోండి. అంటే మన్నా అంటే అర్థం ఏంటంటే ఇదేమి అని అర్థము. అయితే మరి దాచబడిన మన్నా అంటే అర్థం ఏంటంటే ఒకటి చూడండి, ఇది ఈ మొరిగి ఉన్న మన్నాను భుజింపినెత్తును. జయించడానికి అర్థం ఏంటంటే మారు మనసు పొంది ఒక వ్యక్తి ప్రతి స్థానిక సభ్యుడు కూడా ఏ దాంట్లో పడిపోయాడో దాన్ని జయించి ఎవడైతే గెలిచి లెగుస్తాడో వానికి మొరిగే ఉన్న దాచబడిన మన్నా అంటే అది ఆనాడు దేవుడు వాళ్ళకి ఇవ్వబడిన ఆహారము. ఇది భౌతికమైన ఆహారం సూచించట్లేదు, కానీ ఇది ఆత్మీయ ఆహారము. మీరు ఇప్పటికీ కూడా నిత్య ఆహారము, తరిగిపోయిన ఆహారం నేను మీకు ఇస్తాను అంటే నా నిత్య జీవితంలో నా ఉండటం మీకు ఇస్తానని చూచాయిగా అనబడిన మాటను అర్థం చేసుకోగలం. తర్వాత తెల్లరాతి నిత్తును అని ఉంటుంది పిల్లరా. దాని మీద కొత్త పేరు ఉండే మాట ఉంటుంది కదా. అంటే తెల్లరాటి అర్థం ఏంటంటే ఇది ఆనాడు ప్రాచీన ఆచారం ఒకటి ఏంటంటే ఒక తెల్లరాయి ఒక నల్లరాయి ఉండేదట పూర్వం యూదుల్లో. అది తెల్లరాయి అంటే ఏంటంటే అది అంగీకారానికి సూచికట. నల్లరాయి ఏంటంటే అంగీకారం లేకపోవడం సూచనగా ఉండేమాట. మరి తెల్లరాతిని దేవుడు ఏ విధంగా మాట అన్నారంటే ఇది నేను అంగీకరిస్తున్నాను అన్నట్టు తెలిపే విధంగా తెల్లరాయి అనేది సూచించబడింది. మరి ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికి కానీ అది ఎవరికి తెలియదు అన్న మాట ఉంటుంది కదా. మరి కొత్త పేరు అంటే మరి బహుశా మరి ప్రకటన గ్రంథము 3:12 కూడా ఇదే మాట మనం చూడగలము. అక్కడ చూడండి 3:12 చివరి వచనము, మరి నా దేవుని పేరును పల్లకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా కొత్త పేరును వారి మీద రాసిన మాట ఉంటుంది పిల్లల. అంటే బహుశా కొత్త పేరు అంటే యేసు అనే పేరుని అక్కడ మీకు రాస్తాను, నా పేరు అక్కడ రాయించబడుతుంది అని ఇక్కడ యేసువారు అన్నట్టు మనం చూడగలము. ఎందుకంటే మరి యేసువారు నామము మరి పరలోకంలో భూలోకంలో భూమి కింద ఉన్న ప్రతి నామం కంటే ఆయనది సర్వమైన నామము, శ్రేష్టమైన నామము, దేవుడిది ఆయన అనుగ్రహించిన నామము. కాబట్టి అటువంటి నామం మీకు ఉంటుందని యేసువారు మనం చెప్తుంటే మనము చూడగలము. రైట్. ఈ విధంగా ప్రియులారా మనము పెర్గమ సంఘం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే పెర్గమ సంఘస్థులు మీరు ఏదో కూడా మీరు ధైర్యం కోల్పోకండి. ఫస్ట్ మెప్పును ఇచ్చారు, తర్వాత హెచ్చరించి బెదిరించారు యేసుప్రభువు వారు. మీరు ఏవి చేస్తున్నా విగ్రహ సంబంధ జారత్వములు కానీ బొల్లెలు తినడం కానీ ఆ నీకుల బోధ మీరు వాటిని ఫాలో అవ్వకండి, వాటిని మీరు విసర్జించండి. విసర్జించకపోతే మీరు కూడా మీ ఆత్మ దేవుడి నుండి దూరం అయిపోయే పరిస్థితి మీకు ఉంటుంది. ఆ విధంగా మీరు మారు మనసు పొందితే మీకు మన్నాన్ని ఇస్తాను, నా పేరు మీకు రాయించబడుతుంది అనే ఒక మంచి శ్రేష్ఠమైన వాగ్దానం వీళ్ళకి ఇవ్వబడింది పెర్గమ సంఘస్థులకి. కాబట్టి ఇవి కూడా ఇటువంటి విషయాలు మనం వర్తించి చేసుకుందాం, మనకు అవలంబింప చేసుకుందాము. మనం కూడా ఈ పెర్గమ సంఘస్థలాగా ఉండకుండా మారు మనసు పొందుతాము. మనం ఏవైతే బలహీనపడి ఉన్నామో కొన్ని విషయాల్లో వాటి నుండి బలం పొంది మనం కూడా ఒక మంచి
దేవునికి గొప్పవాడిగా, దేవుని ఎదురుగా నిష్కలంగా ఉండేట మన సహాయం మనం కూడా ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా మనము పెరిగే సంఘం నేర్చుకున్నాము. వాక్యమైన సహోదరులందరికీ మరొకసారి పేరు పైన నా యొక్క